ఈ వెజిటేబుల్ రైస్, ఉల్లిపాయలు, ఎలా చేయాలనుకున్నా స్టిక్తో రావట్లేదు. వెజిటేబుల్ రైస్కి ఉల్లిపాయ, ఈరోజు కొర్రలతో వెజిటేబుల్ అల్లం వెల్లి పేస్ట్, ఇప్పుడు టమాటాలు వేయాలా. ఒక టమాటా అన్నీ కొర్రలతో వెజిటేబుల్ రైస్. ఉత్తి కొర్రలు తినలేమంటగా. ఇప్పుడు ఆలుగడ్డ, ఇప్పుడు మిల్ మేకర్, వెజిటేబుల్ కొర్రలతో, తగినంత పసుపు, తగినంత ఉప్పు, వెజిటేబుల్ కొర్రలు. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. కొర్రలు కొంచెమే, ఇదిగో కొర్రలు కొంచెమే. దానికి వెజిటేబుల్ రైస్. ఎసురు కాగుతుంది. శనగలు పెసలు అన్నీ, కందిపప్పు కూడా వేసుకోవచ్చండి. అన్ని పప్పులు వేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఎసురు తెల్లేటప్పుడు కొన్ని పప్పులు వేసాను. ఉన్నాయి ఇంకా పప్పులు, ఎక్కువ వేయలేదు. ఇంకా నానబెట్టి మొలకలు వచ్చిన పప్పులు వేసానండి. వెరైటీగా ఇది ఇక్కడ వెళ్తురు వస్తలేదు. ఇంకా ఇప్పుడు కొర్రలు వేసేద్దాము. కొర్రలు కొంచెం నిమ్మకాయ పెడదాం. ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. పుదీనా పచ్చడి చేసేసాను, లేకపోతే పుదీనా వేసి ఉంటే బాగుండేది. మర్చిపోయాను, కొర్రలు ఉందని. కొర్రల వెజిటేబుల్ రైస్ ఎంతమంది తిన్నారు? ఇందులో కొన్ని ఉన్నాయండి, కొన్ని లేవు. కొన్ని వేసాను నేను. కొర్రలు మొత్తం కూరగాయలే ఉన్నాయి, చూసారా?